వెల్కమ్ టు వేదిక టీవీ. ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్స్ కరప్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు హయ్యర్ ఆఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీని గురించి చర్చించడానికి మనతో పాటు తెలంగాణ ఏసీబీ ఫార్మర్ డీజీ మరియు ఏపీ స్టేట్ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ జీల్ ఏమంటారు ఎంతూజియాజం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి ఆ పొజిషన్కి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలామంది పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరప్షన్ కేసెస్లో ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి ఎవరైతే ఆస్పైరింగ్ ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలి, ఇప్పుడు అందరికీ ఒకటే మోటో ఉంటుంది, వీ వాంట్ టు సర్వ్ ది పీపుల్ అంటారు. జాయిన్ అయ్యే ముందు, జాయిన్ అయిన తర్వాత చేంజ్ అవుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మనకున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఐక్యూ ఏం కావక్కర్లేదమ్మా, గొప్ప ఐక్యూ ఏం అక్కర్లేదు. మంచి మనసు ఉండాలా, నిబద్ధత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ చేస్తే మనకి ఏ పని అయినా చేయగలం ఈ రోజున. దానికి విపరీతమైన తెలివితేటలు ఏం అక్కర్లేదు. ఇక్కడేమి రీసెర్చ్ చేసి మనకి ఏదో ఒక రాకెట్ మనం ఏదో కనిపెట్టేసి స్పేస్కి ఏం పంపించే అంత ఏం లేదు అక్కడ. తనకున్నటువంటి పనిని జాగ్రత్తగా కష్టపడి సిన్సియర్గా పనిచేయాలి. దానికి తగిన విధంగా సిబ్బంది కూడా బాగానే ఉంటారు మనకి. ఇఫ్ వీఆర్ ఓపెన్ టు సజెషన్స్ వీ కెన్ లెర్న్ లాట్. ప్రజలను మనం నేర్చుకోవచ్చు, చేయొచ్చు. కొత్త వాళ్ళకు కూడా బాధపడాల్సిన అవసరం ఉందమ్మా, ఏమీ లేదు. ఇప్పుడు ప్రజలకి నిజంగా సర్వ్ చేయాల్సి వస్తే దీక్షగా తీసుకుని పనిచేయాలి ఈ సిస్టంలో. ఇటువంటి అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, రాజకీయ నాయకులకు ఒత్తాస పడుతున్నారో అలా ఉండకూడదని నిర్ణయించుకుని ఆ రకంగా పనిచేయడానికి ప్రయత్నించాలి. నిరాశ నిస్పృహలు చెందకూడదు. ఇప్పుడున్నటువంటి ఈవెన్ యంగ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ 5 years 10 years చేసిన వాళ్ళు ఈ రొచ్చుని చూసి భయపడకూడదు. దీన్ని ఎలా మార్చాలా అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఉన్నతమైన సర్వీసెస్ ఇవి. ఏ రోజుకి ఆ రోజు మనం ఎంత బాగా పనిచేయాలని ఆలోచించాలి, కానీ వాళ్ళని చూసి మనం నిరాశ చెంది పని చేయకుండా ఉండకూడదు. అలానే కొత్తగా వచ్చే యువకులు ఒకటి మాత్రం నేను చెప్పగలను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఈ బ్రహ్మాండంగా పనిచేయచ్చు. ఈ రోజున పని చేయటానికి విపరీతమైన స్కోప్ ఉంది. మనం ఒక పొలిటీషియన్ దగ్గరే అతని కళ్ళల్లో కనపడేట్టే అదే పోస్ట్ కావాలని అనుకోకపోతే, నేను బాగా పనిచేస్తానని లక్ష్యంతో ఉంటే ప్రజలకి సేవ చేయటానికి ఈ సర్వీసులు మించిన సర్వీస్ ఏదీ లేనే లేదు. నిరభ్యంతరంగా జారొచ్చు. తర్వాత పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు మేము జాయిన్ అయినప్పుడు నక్సలిజం ఉండి అందరూ మమ్మల్ని భయపెట్టేవాళ్ళు. ఏంది మీరు ఐపీఎస్ చేస్తున్నారు, కష్టం మీకు ఈ నక్సలైట్స్ ఎన్కౌంటర్లు. ఇప్పుడు ఎక్కడా లేదు. మేము చేసేటప్పటికి ఆ టైంలో పంజాబ్ క్యాడర్ జారటానికి చాలా భయపడేవాళ్ళు మేము చేరినప్పుడు. కేపీఎస్ గిల్లు డీజీగా ఉండి ఆ టైంలో. మరి ఇప్పుడు అసలు అక్కడ పంజాబ్ టెర్రరిజమే లేదు. ఇట్లా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ నాయకులు కూడా ఖచ్చితంగా మారాల్సి వస్తుంది. ఒక రకంగా ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ రోజున చూసేది, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఇంతకుముందు పోయిన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు, ఆ అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచిదే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోతుంది కదా, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పోయి నెక్స్ట్ అదే గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళనివ్వండి, జైలుకి పోనివ్వండి. ఇవి జరుగుతుండగా ఒక టర్న్ ఓవర్లో జ్యుడిషియరీలో కూడా రేపు ఉన్న స్పందన బాగుంటే, శిక్షలు పడతా ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతులు తగ్గిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే తరాల్లో ప్రజలకి మంచి వైపే మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది డెమోక్రసీ కాబట్టి ఎల్లకాలము వీళ్ళు ఇలా కరప్ట్ చేసుకుంటూ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ దేర్ అండ్ సిన్సియర్గా వర్క్ చేయొచ్చు. ఖచ్చితంగా సర్వీసెస్ బాగుంటాయి. చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఈ రోజున. ఇప్పుడు సైబరాబాద్ సిపి ఉన్నాడు, అవినాష్ మహంతి ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్గా చేస్తాడు. కరీంనగర్ అతని బ్రదరే కరీంనగర్ సిపి, హీ ఆల్సో డస్ ఇట్ బేస్డ్ ఆన్ మెరిట్స్. ఎందుకు లేరంటే పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అధికారులు చాలామంది. నేను పేర్లు చెప్పలేకపోవచ్చు మీకు ఇమీడియట్గా. దర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ బోత్ ద స్టేట్స్ హూ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, హూ ఆర్ వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్. చేస్తారండి, చేయకేం కాదు, వాళ్ళ సంఖ్య పెరగాల మనకి. అందువల్ల జ్యుడిషియరీ నుంచి ఒక చిన్న జలక్ వస్తే ఆటోమేటిక్గా పరిస్థితులు చాలా మారిపోతాయి. ఈ అధికారులు ఎవరైతే లొంగి పనిచేసే అధికారులు ఎప్పుడూ ఉంటారు, మరి కొంచెం ఎక్కువ మంది పెరిగారు అంతే. కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా నిబద్ధతతో పనిచేసే అధికారులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. తర్వాత ఒకటి మాత్రం నిజం, ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ప్రైవేట్ సెక్టార్లో మీకు
మీరు కంట్రిబ్యూట్ చేస్తారు, ప్రైవేట్ సెక్టర్లో కంట్రిబ్యూట్ చేయరని నేను అన్న. ఒక యాప్ రావడం ద్వారా ప్రజలకు కూడా సేవ చేయటం కిందే లెక్క. ఇఫ్ ఈ గెట్స్ ఎ గుడ్ యాప్, ఆ యాప్ ద్వారా ప్రజలకి సేవ్ చేసినట్టు, సర్వ్ చేసినట్టే కదమ్మా. సో అందువలన ప్రైవేట్ సెక్టార్ని నేను అండర్మైన్ చేయను, కానీ షార్ట్ కట్లో ప్రజలకు సేవ చేయాలంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఒకటే. మీరు ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్గా అయ్యి చేయాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తి సర్వ్ చేయాలంటే గెలవటం కష్టం, పార్టీని చూజ్ చేసుకోవడం కష్టం, టికెట్ రావటం కష్టం, గెలవటం కష్టం. కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అవటం, నీకు మెరిట్ ఉంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ అవుతావు. షార్ట్ కట్లో ఖచ్చితంగా బాగా సర్వ్ చేయగలుగుతావు అనేది యూత్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చేస్తున్నారు. నేను ఇందాక మీకు కొన్ని పేర్లు కొన్ని చెప్పగలిగాను. ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ పేర్లు కూడా చెప్పకూడదు, వాళ్ళకే ఇబ్బంది, మిగిలిన వాళ్ళు జలసీ ఫీల్ అవుతారు. అందువలన నాకు ఏదో టక్కన పేరు వచ్చింది, నాకు తర్వాత చాలా పేర్లు గుర్తొచ్చింది, నేను చెప్పట్లే. చాలా మంచి అధికారులు ఉన్నారు, సిన్సియర్గా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు. ఇది చాలా ఆపర్చునిటీస్ వస్తాయి సర్వీస్లో. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ 2 సర్వీసెస్లో అయితే బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. యూత్ అసలు దీన్ని చవి చూడాలి. వెళ్ళదలుచుకుంటే ఐటీకి ఎప్పుడైనా వెళ్ళచ్చు, జాయిన్ అవ్వండి, తెచ్చుకోండి, దమ్ముంటే తెచ్చుకోవాలా, సర్వీసు జాయిన్ కావాలా, 5-10 సంవత్సరాలు చేయాలా, ఇబ్బంది అయితే వదిలేయాలా, ఐటీకి పోవాలి, ఇంకో దానికి పోవాలి, ఎంబీఏకి పోవాలి. ఈ రోజున వరల్డ్ ఏమి ఇట్స్ నాట్ స్మాల్. మనం ఏం కావాలంటే అది చేసేటువంటి మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి, చేయొచ్చు. సో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానివ్వండి, అంటే యూపీఎస్సీలో పాస్ అవ్వాలన్నా చాలా కష్టం. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూస్, తర్వాత ట్రైనింగ్ పీరియడ్. మరి ఇంత ట్రైనింగ్ పొందిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక లీడర్ ఇటువంటి పాలసీస్ తెచ్చే ముందు చెప్పరా వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు సార్, ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకా మనం మోడిఫై చేద్దాం, వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి వీలు ఉండదా? ఈ రోజున పాలన అంతా ఎట్లా ఉందంటే బాటమ్ టు టాప్ డెసిషన్ మేకింగ్ కాదు. టాప్లో ఆయన ఏం డెసిషన్ తీసుకున్నాడు, దీన్ని ఎట్లా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే ధోరణికి వస్తున్నారు. ఈ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు మా ఆనెస్ట్, సిన్సియర్, తెలియగలవాడైతే ఆ పాలసీ సక్సెస్ అవుతుంది. అతను కరప్ట్ ఉండి అప్పీజ్ చేయడానికి చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఇన్ఎఫిషియంట్ అయితే ఎలాగూ ఫెయిల్ అవుతుంది. మరి పబ్లిక్ నుంచి అబ్జెక్షన్ రాదా, ఇది సరైనది కాదు అనేది? అప్పుడు వాళ్ళు అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? వీళ్ళకి ఆఫీసర్లకి ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. ఈయన ఏ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఆ సీఎంకి ఇబ్బంది అవుతుంది, రాజకీయంగా ఆయన ఇబ్బంది పడతాడు. ఇప్పుడు మనం క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఉంది, ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన రిపోర్ట్. అసలు ఇది ఎంత సక్రమంగా జరిగింది అనే విషయం పొలిటికల్ హెడ్స్కి తెలుసా? అసలు వీళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అయ్యారు, దీన్ని డేటా ప్యూరిఫై చేశారా లేదా, లేకపోతే దీన్ని థర్డ్ పార్టీ ఆడిట్ చేశారా, ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకున్నారా లేదో మనకు తెలియదు. ఈ ఒకవేళ అలా ఇంప్యూర్ డేటాతో కనుక రిపోర్ట్ ఇచ్చినట్టయితే అధికారులది ఏముందమ్మా, ట్రాన్స్ఫర్కి పోతారు. మరి పొలిటికల్ హెడ్స్కి ఇబ్బంది కదా. కరెక్ట్. వాళ్ళకి తెలుసో తెలియకో దీన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే ప్రజలు ఏమనే అభిప్రాయం వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ అధికారాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. మీకు ధరణిలో ఇలాగే జరిగింది. ధరణిలో లోపాలు ఉన్నాయి. చాలామంది రెవెన్యూ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పారు ఈ తప్పులు ఉన్నాయని చెప్పారు, మీడియాలో కూడా విస్తృతంగా వచ్చినాయి. కానీ ఏ అధికారి అయితే ధరణికి క్రియాశీలకంగా వ్యవహరించాడో ఆ ఐఏఎస్ అధికారి వాటిని పెడచెవిని పెట్టాడు. అది ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఈవెన్ రాజకీయంగా కూడా మంత్రుల స్థాయిలో కేసీఆర్కి చెప్పడం జరిగింది, పట్టించుకోలే, ఈ రెక్టిఫికేషన్ చేసుకోలే. ఈ చేసుకోకపోవడం వలన ఈ నిర్ణయం చివరికి ఏమైపోయింది, ధరణి వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు ప్రభుత్వం మారాల్సి వచ్చి ఇప్పుడు భూమాతని పెట్టాల్సి వచ్చింది. ఇది ఎంత పకడ్బందీగా ఉందనేది మళ్ళీ కాలం చెప్పాల్సి వస్తుంది. అందుకనే రాజకీయ నాయకులు మనకు నచ్చిన అధికారిని పెట్టుకుని బాగా పనిచేయాలంటే కాదు, బాగా పనిచేసే అధికారితో పనిచేయించుకోవాలి. కానీ తమకు కులం సంబంధించో లేకపోతే తనని దగ్గరగా ఉండి కాకా పట్టే అధికారినో మరి ఉపయోగపడతాడనో ఈ రకంగా వాళ్ళని పెట్టుకుని కూర్చుంటే వాళ్ళకి నష్టపోతున్నారు. కాబట్టి అధికారులకు ఏమవుతుంది, ఏం కావట్లేదు. మీ టైంలో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్, మీరు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని చూస్తారు. సో మీ టైంకి ఇప్పుడున్న ప్రజెంట్ టైంకి మీరు ఏం డిఫరెన్సెస్ చూస్తారు? ఇప్పుడు మనకి అప్పుడు ఎక్స్టర్నల్ థ్రెట్ ఉండేదమ్మా. ఎంటైర్ పొలిటీషియన్కి థ్రెట్టే, బ్యూరోక్రసీకి థ్రెట్, పోలీస్ కూడా థ్రెట్టే ఉండేది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక టీం లాగా పనిచేయాల్సి వచ్చేది. అప్పుడున్న నాయకత్వం కూడా పొలిటికల్ విల్ బాగుండే. అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ మినిస్టర్స్ ఆ కాలంలో 20-30 ఇయర్స్ బ్యాక్ చేసిన వాళ్ళు బాగానే చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక పొలిటికల్ విల్ ఉండేది కంట్రోల్ చేయాలని. మేము జాయిన్ అయినప్పుడు గ్యాంబ్లింగ్ ఉండకూడదని, రకరకాలైనటువంటి సోషల్ ఈవిల్స్ కంట్రోల్ చేయాలని చెప్పేవాళ్ళు ఆ టైంలో. సో గుట్కా ఉండకూడదు,
మట్కా ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఉండేది. సోషల్ ఈవిల్స్ కంట్రోల్ చేయాలనేటువంటి పద్ధతిలో ఉండేది. అందుకని పోలీసింగ్ కూడా ఆ రకంగా మారింది. అందుకిందాక మీకు చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ. అతని పొలిటికల్ విల్ ఉంటే ఖచ్చితంగా మార్పులు చెందుతాయి. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండటం వలన, ఆ రోజు నక్సలిజం అనే ప్రెషర్ ఉండటం వలన అందరూ కలిసి పనిచేశారు. సో మాకు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, రిక్వెస్ట్ చేసేవాళ్ళు, పలానా ఎస్ఐని ఏమని అడిగేవాళ్ళు కాదు, మేము ఆ ఏరియాలో తిరిగేట్టు చూడండి సార్ అనేవాళ్ళు. అంటే మేము చాయిస్ మంచి ఆఫీసర్ని వేయడానికి మేము ప్రయత్నించేవాళ్ళం ఉన్న వాళ్ళలో. ఇప్పుడేమంటున్నారంటే మాకు ఆ అధికారినే వేయండి అంటున్నారు. అంటే ఆ అధికారి ద్వారా వాళ్ళు మరి ఏమేం పనులు చేయదలుచుకున్నారు వాళ్ళ ఇష్టం. రాజకీయ ప్రత్యర్థులను హెరాస్ చేయటం కానీ, క్రైమ్కి పాల్పడిన వాళ్ళని రక్షించడం కానీ, రకరకాల పద్ధతులకు పాల్పడే విధంగానే ఆ సబ్ ఇన్స్పెక్టర్ని కానీ అక్కడ వాడుకునే పరిస్థితుల్లో ఈరోజు నాయకులు తయారయ్యారు. సో అందువల్ల అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మాకు అవకాశం చిక్కింది. అది మేబీ దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, రాజకీయ నాయకులు కూడా అప్పుడు ఇంత అవినీతి లేదు. కాలక్రమేణా 2 దశాబ్దాలుగా అవినీతి పెరిగిపోయింది. 2 decades నుంచి క్రమక్రమంగా పెరిగిపోయింది. లిబరలైజేషన్ వచ్చినాక మన దేశంలో, రాష్ట్రంలో వెల్త్ పెరిగిపోయింది. మరి ఈ రోజున మనం చూస్తున్నాం కదా, 5,000 ఎకరం ఉన్నది చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికి కరప్ట్ మైండ్ ఈ లీడర్స్కి తయారైపోయింది. వాళ్ళని అనుసరించి వాళ్ళు ఆఫీసర్స్ కూడా కరప్ట్ చేశారు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నాయి. అప్పుడు అంత లేదు. అప్పుడు సంపద కూడా తక్కువ కాబట్టి కొన్ని వాల్యూ సిస్టంతో నడిచాం. అధికారులు బాగానే పనిచేశారు, సీనియర్ అధికారులు బాగా పనిచేశారు, లీడర్స్ కూడా బాగున్నారు.